హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కౌశికి అటు ఇటు తిరుగుతూ జగదాత్రి కేదార్ గురించి ఆలోచిస్తుంది. జగదాత్రి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వెనకాల ఫైటింగ్ సౌండ్స్ వినపడ్డం అండ్ కేదార్ గట్టిగా వాళ్ళని కొడుతుంటే రౌడీలు అరిచిన సౌండ్స్ వినపడ్డం చూసి అసలు జగదాత్రి కేదార్ వాళ్ళ దగ్గర ఏం దాచిపెడుతున్నారు అని ఆలోచిస్తూ ఉంటే జగదాత్రి కేదార్ ఇంటికి రీచ్ అవుతారు. వదినా, ఏంటి వదినా, మీరు హ్యాపీగా ఉంటారనుకుంటే ఇలా ఉన్నారేంటి అని అడుగుతుంది జగదాత్రి. దాత్రి, మీరు నా దగ్గర ఏదైనా నిజాన్ని దాచిపెడుతున్నారా అని అడుగుతారు పిన్ పాయింటెడ్గా కౌశికి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి అండ్ కేదార్. వదిన, మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు? మేం మీ దగ్గర ఏం దాచిపెడతాం వదిన అని అంటారు. చూడండి జగదాత్రి, ఎప్పుడైనా మనిషికి డెస్టినీ టూ వేస్ ఇస్తుంది. లీగల్, ఇల్లీగల్, జస్టిస్, ఇంజస్టిస్, అలా కొన్ని, పోలీస్, దొంగ, అలా కొన్ని వేస్ అయితే ఇస్తుంది. మీరు ఏ వేలో ఉన్నారో నాకు అర్థం కావటం లేదు. మీరు పోలీసా లేకపోతే దొంగ? సమాజాన్ని కాపాడుతున్నారా, సమాజాన్ని నాశనం చేసే దారిలో ఉన్నారా? నాకు ఇదేమీ అర్థం కావటం లేదు దాత్రి. కాబట్టే మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నాను. నా కళ్ళలోకి చూసి చెప్పండి, మీరు నా దగ్గర ఏదైనా నిజాన్ని దాచిపెడుతున్నారా అని అడుగుతారు. ఒక్కసారిగా జగదాత్రి, వదిన, మీరు అడుగుతున్నది కరెక్టే, కాకపోతే మాకు కాస్త టైం కావాలి. మీరు నమ్మినట్టు మేము ఎప్పుడూ అబద్ధంలో నడిచే లేకపోతే ఇల్లీగల్ పనులు చేసే దారిలో ఉండం వదిన. మేము జీవితాంతం మా ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు మా కష్టంపైనే మేము బ్రతుకుతాం. కాబట్టి మీరు మేము ఇల్లీగల్ అనే ఆలోచనే తీసేయండి వదిన. కేదార్, పద వెళ్దామని చెప్పి ఇంకలా జగదాత్రి కేదార్ అక్కడి వెళ్ళిపోతారు. కౌశికి మాత్రం సంథింగ్ ఈజ్ దేర్. ఎప్పుడు నేను ఏదడిగినా జగదాత్రి ఇలానే మాట దాటేస్తుంది. అసలు ఏం జరుగుతుంది, నాకేమీ అర్థం కావటం లేదే అని ఆలోచనలో పడతారు కౌశికి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. నిషిక హ్యాపీగా ఎగురుతూ గెంతుతూ వస్తూ ఉంటే అప్పుడే కౌశికి నిషికాని చూస్తుంది. నిషి, ఏం చేస్తున్నావు అని అంటారు. ఏమైంది వదినా అని అంటుంది. నువ్వు నువ్వు రీసెంట్గా ప్రెగ్నెంట్ అయ్యావు, తర్వాత నీకు అలాంటి ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు నువ్వు ఇలా నడవడం కరెక్ట్ కాదు నిషి అని అంటారు కౌశికి. వెంటనే వైజయంతి, అమ్మి, నిషిక, నీకు చెప్తూనే ఉన్నాను కదమ్మీ, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలని. కానీ ఎందుకు నువ్వు నా మాట వినిపించుకోవు అని వెంటనే వైజయంతి అయితే సైగ చేస్తుంది. ఇంకా కౌశికి అదంతా గమనిస్తుంది. సారీ వదిన, చూసుకోలేదు, సారీ అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట నిషిక. అప్పుడే జగదాత్రి కేదార్ అయితే ఇదంతా గమనిస్తారు. దాత్రి, ఒకసారి చూసావా, మనల్ని నాన్న దగ్గర నీచుల్ని చేసి నిషిక మాత్రం ఎలా ఉంటుందో. ఇంకా వెంటనే జగదాత్రికి ఒక ఐడియా అయితే వస్తుంది. కేదార్, నాకు ఒక ఐడియా వచ్చింది, మనం వెంటనే ఇంప్లిమెంట్ చేద్దామని ఆ ఐడియాని కేదార్తో చెప్తుంది. ఇంకా కేదార్, ఓకే దాత్రి, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దామని హ్యాపీగా అక్కడి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా కౌశికి చాలా కోపంగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే దూరం నుండి ఇదంతా రికార్డ్ చేస్తూ ఉంటాడనమాట. కేదార్, వదిన, ఏమైందంత సీరియస్గా ఉన్నారు అని అడుగుతుంది జగదాత్రి. ఏం చెప్పమంటావు దాత్రి, అసలు మన మన కేసు తీసుకున్న లాయర్ ఉన్నాడు కదా, అతనికి ఎంత తిట్టినా పాపమే, లంచం తీసుకొని అబద్ధం చెప్తున్నాడు. అసలు ఏం జరిగిందో తెలుసా అని ఇంకలా లంచం తీసుకున్న వాళ్ళంటే నాకు చాలా కోపం. వాళ్ళు నా కంటికి నా ఫ్యామిలీకి అన్యాయం చేసినట్టు కనబడితే వాళ్ళని చంపేస్తాను. ఇప్పుడే ఇప్పుడే పోలీస్ కేసు పెడతాను అని చెప్పి ఇంకా కౌశికి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా కేదార్ అయితే ఇదంతా రికార్డ్ చేసుకుంటాడు. ఇంకా జగదాత్రి, రికార్డ్ చేసావా కేదార్ అని అడుగుతారు. చేశాను దాత్రి, ఇంకా మనం వెళ్ళాల్సింది ఆ డాక్టర్ దగ్గరికే అని జగదాత్రి కేదార్ ఇద్దరు నిషికా విషయంలో అబద్ధం చెప్పిన డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, హలో డాక్టర్, బాగున్నారా అని అడుగుతారు. ఏంటి, మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అడుగుతారు. ఏం లేదు డాక్టర్, మీకు చిన్న సలహా ఇవ్వాలని వచ్చాను అని అంటారు. ఇంకప్పుడే ప్లాన్ ప్రకారం అక్కడికి రమ్య కూడా వస్తుంది. మేడం, మీరే కదా డాక్టర్ అని అంటారు. ఏంటి, ఎవరు మీరు అని అడుగుతారు. ఐఎమ్ రమ్య, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పోలీసా, పోలీస్కి మా హాస్పిటల్లో ఏం పని అని అంటారు. రమ్య గారు, ఒక్క 5 నిమిషాలు ఆవిడతో మేము మాట్లాడాలనుకుంటున్నాం అని చెప్పి డాక్టర్ని పక్కకు తీసుకువెళ్ళి, డాక్టర్ గారు,
మా వదిన మీపై కేసు పెట్టిందండి అని అంటారు. ఒక్కసారిగా డాక్టర్ షాక్ అయిపోతారు. ఏంటి, మీ వదిన నాపై కేసు పెట్టిందా? ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతారు. అవును డాక్టర్ గారు, కావాలంటే వీడియో చూడండి అని వీడియో చూపిస్తారు. లంచం తీసుకున్న ఎవ్వరిని నేను వదిలిపెట్టను, పోలీసులకి పట్టించాల్సిందే, అలాంటి పాపాత్ముల్ని ఖచ్చితంగా జైలు శిక్షించాల్సిందే అని కౌశికి మాట్లాడిన మాటలుంటాయి. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. వెంటనే ఆ డాక్టర్ అయితే, నో నో, ఇలా జరగకూడదు, నేను నేను ఇదంతా కావాలని చేయలేదు, నన్ను నన్ను ఆ నిషిక వాళ్ళు వైజయంతి వాళ్ళే డబ్బులిచ్చి చేయించారు, ఇదంతా తప్పు వాళ్ళది కదా, నాపై ఎందుకు అని అంటారు. ఏంటి, తప్పు వాళ్ళదా? అయితే ఆ విషయం ఇప్పటికీ మా వదినకు తెలియదు కదా, మీరే నిజంగా తప్పు చేశారేమో, మీరే లంచం తీసుకున్న ఎవరిదో చెప్పమంటే చెప్పారేమో అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా వదినకి నిజం తెలిసేలా చేయండి, మీ వైపు కొంచెమైనా తప్పు తగ్గుతుంది. లేకపోతే అని అనేసరికి ఇప్పుడే ఇప్పుడే వెళ్తాను అని ఇంకా డాక్టర్ పరిగెత్తుకుంటూ కౌశికి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. కౌశికి గారు, కౌశికి గారు అని డాక్టర్ పిలుస్తారు. ఒక్కసారిగా కౌశికి, సుధాకర్ అందరూ బయటికి వస్తారు. నిషిక వాళ్ళైతే షాక్ అయిపోతారు. ఇదేంటి, ఈ డాక్టర్ ఇప్పుడు వచ్చారత్తయ్య అని అంటారు. ఏమో అమ్మీ, నాకు కూడా అర్థం కావట్లేదు, ఏమని చూస్తుంటేనే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అని అంటుంది. "ఆ, ఏంటి డాక్టర్ గారు ఇలా వచ్చారు అని అడుగుతారు కౌశికి. కౌశికి గారు, మీరు మీరు నన్ను జైల్లో పెట్టించాలి అనుకున్నారు, నేను చేసింది తప్పే, కరెక్టే, కానీ నేను తప్పు చేసేలా చేసింది, నేను అబద్ధం ఆడేలా చేసింది మీ ఇంట్లో వాళ్ళే అని అంటారు. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది కౌశికి. వెంటనే నిషిక, డాక్టర్ పిచ్చి పట్టిందా మీకు, ఏం మాట్లాడుతున్నా, ఆపు నిషిక, నేను అప్పటికీ అడుగుతూనే ఉన్నాను, నా ఉద్యోగానికి నా లైసెన్స్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అంటే రాదు, మేము చూసుకుంటామని ఇప్పుడు నన్నేమో నట్టేట్లో ముంచేసి మీరు హ్యాపీగా ఉందాం అనుకుంటున్నారా? నో, నో వే. కౌశికి గారు, నిజం చెప్పాలి అంటే నిషిక ప్రెగ్నెంట్ అవ్వలేదు, తను ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అయినట్టు మీ ముందు అబద్ధం చెప్పమంది. నేను డబ్బులిచ్చింది కదా అని అబద్ధం చెప్పాను. తర్వాత ప్రెగ్నెన్సీ పోయేలా అబద్ధం చెప్పమంది. సరే డబ్బులు ఇచ్చారు కదా అని చెప్పమన్నాను. ఈ విషయం మీరు తెలుసుకొని నన్ను అరెస్ట్ చేయించాలనుకుంటే మాత్రం నేను ఊరుకోనండి, నేనేం తప్పు చేయలేదు అని చెప్పి అలా అక్కడి నుండి డాక్టర్ అయితే కౌశికి చేతులు పట్టుకొని బ్రతిమలాడతారు. ఒక్కసారిగా ఇంకా మాటలు విని కౌశికి చాలా కోపం వస్తుంది. ఇంకా కోపం వచ్చి వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట. కౌశికి కోపంగా, వదిన అంటే షటప్ నిషిక, జస్ట్ షటప్, మీరు ఇంత ఇంత నీచానికి దిగజారన్న ప్రతిసారి యూ ప్రూవ్డ్ అస్ రాంగ్ అండ్ యూ హ్యావ్ గాన్ టు ద డీపర్ లెవెల్ ఆఫ్ ఇట్. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ఏమనాలో కూడా నాకు అర్థం కావటం లేదు. ఇది ఇది చాలా చాలా ఎంబారసింగ్ విషయం. ఏ ఆడపిల్లైనా తన తల్లి కాబోతుంది అనే విషయాన్ని చిన్న చిన్న వాటికి అబద్ధంలా చెప్తారా? ఇదంతా చూస్తుంటే నాకు నాకు చాలా చాలా కోపంగా ఉంది అని ఇంక చెప్తుంది. వెంటనే నిషిక అప్పుడే ఇంక సుధాకర్, చూడమ్మా, మిమ్మల్ని నేను ఎంతో నమ్మాను, నీ కడుపులో మా వారసుడు పెరుగుతున్నాడేమో, వాడికి ఈ జగదాత్రి కేదార్ వాళ్ళే ప్రమాదం తలపెట్టారు అని జగదాత్రిని నేను చూడగానే మొహం పక్కకు తిప్పుకున్నాను. పాపం పిచ్చి తల్లి ఎంత బాధపడిందో. ఛ, మీలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి బంగారం మనసున్న వాళ్ళని దూరం చేసుకున్నాను. లేదు, ఇలా జరగకూడదు, ఇంకా మిమ్మల్ని జీవితంలో నేను క్షమించలేను. కాబట్టే ఇప్పుడు చెప్తున్నాను, జగదాత్రి, కేదార్, నేను మీకు ముందే మాటిచ్చినట్టుగా ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. కేదార్ని నా ఇంటి వారసుడిగా నేను త్వరలోనే ప్రకటిస్తున్నానేసరికి నాన్న, రేయ్, ఒక భార్య తను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్తుంటే వంతవాడావు, నువ్వొక మనిషివా? ఛీ, నీకు మాట్లాడే హక్కు కానీ అధికారం కానీ ఏమీ లేవురా యువరాజ్, లేవు. నువ్వొక్క మాట కూడా మాట్లాడద్దు, నేను చెప్పేదే ఫైనల్. వచ్చే వారం శుభముహూర్తంలో కేదార్ని ఇంటి వారసుడిగా నేను ఫిక్స్ చేస్తున్నాను అని చెప్పి సుధాకర్ అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ఇంకా జగదాత్రి కేదార్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా నిషిక, వైజయంతి, యువరాజ్ ఎలా అయితే చేతికి వచ్చినట్టే వచ్చి జారిపోయినట్టే ఉంది. పదవి వచ్చింది, హ్యాపీగా ఉన్నాం అనుకునేలోపు జగదాత్రి కేదార్ వల్ల ఆ డాక్టర్ వచ్చి నిజం చెప్పేసింది. ఛా, ఇలా జరగకుండా ఉండాల్సింది అని అంటాడు యువరాజ్. రే అబ్బోడా, నాకు కూడా చాలా బాధగా ఉందిరా, ఏదైనా చేసి ఆ పట్టాభిషేకాన్ని మనం ఆపి తీరాల్సిందే అని అంటారు. అవునమ్మా, కానీ ఎలా ఎలా
నాన్న ఒక్కసారి మాటిచ్చారంటే ఆయన తప్పరు కదా అని అంటారు. కరెక్టేరా, కానీ ఆ రోజు ఏదో ఒకటి జరగాలి. ఆ జగదాత్రినో కేదారో ప్రాణాలు పోతే కానీ అందరూ హ్యాపీగా ఉండరు అని చెప్పి ఇంకా చాలా అంటే చాలా కుళ్ళుకుంటూ ఉంటారు వైజయంతి, నిషిక, యువరాజ్. ఇది ఇలా ఉండగా కౌశికి సుధాకర్ దగ్గరికి వచ్చి, బాబాయ్ మీరు తీసుకునే నిర్ణయం చాలా కరెక్ట్గా ఉంది అని అంటారు. అమ్మ, కేదార్ని జగదాత్రిని వచ్చినప్పటి నుండి ఎన్నోసార్లు అవమానించాను, వాళ్ళని చాలా అంటే చాలా బాధ పెట్టాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఎంతంటే ఎంత మంచివారో. నిజంగా వాళ్ళకి నేను ఎలా నా రుణం తీర్చుకోగలను? అందుకే ఇలా అయినా నేను వాళ్ళ మంచితనాన్ని అర్థం చేసుకున్నానని వాళ్ళు నమ్మాలి అని ప్రయత్నిస్తున్నానమ్మా అనేసరికి ఇంకా పాపం అప్పుడే అక్కడికి వచ్చిన కేదార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హక్ చేసుకుంటారనమాట సుధాకర్ని. నాన్న, మీకు నాపై ఇంత ప్రేమ ఉందని తెలుస్తుంటేనే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాన్న, సంతోషంగా ఉంది అని పాపం కేదార్ ఎంతో హ్యాపీగా చెప్తాడు. ఇంకా అలా జగదాత్రి కేదార్ ఇద్దరు ఒక వారం రోజుల్లో కేదార్ని వారసుడిగా ప్రకటిస్తున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ ఇద్దరు ఇంకా సాధు సార్ ఫోన్ రావడంతో పక్కకు వెళ్తారు. అప్పుడే నిషిక, వీళ్ళకి వారం రోజుల్లో పట్టాభిషేకం జరుగుతుందా, వీళ్ళు ఎవరికి తెలియకుండా ఏదో చేస్తున్నారు, అదేంటో కనిపెట్టాలని చెప్పి నిషిక అలా వాళ్ళ వైపు దొంగతనంగా వెళ్తుంది. ఓకే సార్, మేము అక్కడికి వెళ్తాం, జై హింద్ సార్ అని కాల్ కట్ చేసి, దాత్రి మనం ఎవ్వరికీ అనుమానం రాకుండా వెళ్ళాలి, త్వరగా పని ముగించుకొని రావాలి, ఎందుకంటే వదిన ఆల్రెడీ అక్కకి మనపై డౌట్ వచ్చేసింది దాత్రి అని అంటారు. అవును కేదార్, వీలైనంత త్వరగా పని ఫినిష్ చేసుకొని వచ్చేద్దాం అని జగదాత్రి కేదార్ ఇద్దరు బయలుదేరుతూ ఉంటే, అక్కకి డౌట్ రాకూడదు, వీలైనంత త్వరగా పని ముగించుకొని వద్దాం. ఈ రెండు వింటుంటే పక్కా వీళ్ళేదో పని చేస్తున్నారు, అదేదో ఇల్లీగల్దే అయి ఉంటుంది, ఖచ్చితంగా వెళ్తానని చెప్పి ఇంకలా జగదాత్రి కేదార్ని మెల్లగా స్కూటీలో ఫాలో అవుతుంది నిషిక. ఇంకలా జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి బయటికి వస్తారు. ఇదేంటి, వీళ్ళు అదే స్కూటీపై బయలుదేరారు, ఇప్పుడేమో ఇలా వస్తున్నారు, అది జగదాత్రినే కదా, ఒకసారి ఫాలో అవుతానని చెప్పి ఇంకా అలా ఫాలో అయ్యి వెళ్ళేసరికి ఇద్దరు కలిసి ఒక డెన్కి అయితే వెళ్తారు జగదాత్రి కేదార్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. వెంటనే నిషిక, ఏంటి వీళ్ళు డెన్కి వచ్చారు అని చూస్తూ ఉంటే కొంతమంది రౌడీలు అక్కడ కూర్చొని ఉంటారు. రేయ్, వీటిని త్వరగా మనం పార్సల్ చేయాలిరా, ఇలాంటి లిక్విడ్స్ అమ్ముతున్నామని తెలిస్తే ఇంకేం లేదు అని చెప్పి వాళ్ళైతే ఇంకా బాగా పల్లెటూరులో దొరికే డ్రింక్స్, సారా అలాంటివి తయారు చేస్తూ ఉంటారు. ఇంకా జేడీ కేడీ అక్కడికి వెళ్తారు. రేయ్, ఏం చేస్తున్నారా అని అడుగుతుంది. అది అడగడానికి నువ్వెవరు అని అంటారు. జేడీ అని అంటాడు కేడీ. ఒక్కసారిగా మాటలు విని నిషిక షాక్ అయిపోతుంది. ఇంక వెంటనే, ఏ జేడీ లేదు ఏమీ లేదు, పక్కకి తప్పుకోండి అని చెప్పి అనేసరికి చెయ్యి వాడిది గట్టిగా పట్టుకొని విరిచి ఒక్కటి కొడుతుంది జగదాత్రి. ఆ పంచ్ పవర్కి వాడు అసలు లేవనే లేవడు. అదంతా చూస్తూ నిషిక అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది నిషికాకి. ఇంకలా జగదాత్రి కేదార్ ఒక్కొక్కడిని బాగా టప్ప టప్ప రప్ప కొట్టి కొట్టి రప్పలాడిస్తుంటే అదంతా చూస్తూ నిషిక మైండ్ బ్లాక్ అయిపోతుంది. రేయ్, ఈ జేడి అంటే కేవలం పోలీస్ ఆఫీసర్ కాదు, మృత్యువు, నీలాంటి చెడ్డ వాళ్ళ పాలిట మృత్యునిరా అని గట్టిగా చెప్తుంది. ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడనమాట. వెంటనే ఆ రౌడీ అయితే పదండ్రా అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే అదంతా చూసి నిషిక అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా వెంటనే పక్కన వాళ్ళందరూ, హలో ఎవరమ్మా మీరు అని చెప్పి లేపుతూ ఉంటారు. ఇంక వెంటనే అదంతా చూస్తూ ఉంటారు. ఇంకలా నిషిక అయితే ఇంటికైతే రీచ్ అవుతుంది. తనకి జేడి కొట్టిందే గుర్తొస్తూ ఉంటుందన్నమాట. జగదాత్రి వాళ్ళు అప్పటికే ఇంటికి రీచ్ అయిపోతారు. నిషి అని చేసి వామో అని చెప్పి ఉలిక్కి పడుతుంది నిషిక. నిషి, ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతుంది. ఏం లేదు అని అంటుంది నిషిక. షూరా, ఎందుకో భయపడుతున్నావే, దిష్టి తీయమంటావా, అసలే కొంచెం ఈ మధ్య అని అనేసరికి, వద్దమ్మా వద్దు, నువ్వు నాతో మాట్లాడొద్దు, నేను నీతో మాట్లాడను,
నేను వెళ్ళిపోతున్నానని చెప్పి నిషిక అప్పటి నుండి గడగడ వణుకుతూ ఉంటుంది. దాత్రికి ఇంకలా జగదాత్రినే జేడి అనే అతి పెద్ద నిజాన్ని తెలుసుకొని నిషిక అయితే మైండ్ బ్లాక్ చేసుకొని, వామ్మో ఇన్ని రోజులు వంటింటి కుందేలనుకొని దీన్ని ఎన్నో తిట్లు తిట్టాను, ఎంతగానో అవమానించాను. కానీ ఇది మాత్రం నా ముందు ఏమీ తెలియని దానిలా కూర్చొని ఇప్పుడు ఇంత పోలీస్ ఆఫీసరా? మై గాడ్! అందుకేనా ఈ ఇంటికి ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా జేడీ కేడీలు హెల్ప్ చేస్తారంటే అందుకే అన్నమాట. మో అని అప్పటి నుండి జగదాత్రితో జాగ్రత్తగా ఉండాలి అని డిసైడ్ అయిపోతుంది నిషిక. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.